వికారాబాద్ జిల్లా కేంద్రంలో బీఆర్ఎస్ ఆధ్వర్యంలో రుణాలు తీసుకున్న రైతులందరికీ రుణమాఫీ చేయాలని డిమాండ్ చేస్తూ ఆందోళన చేపట్టారు. మాజీ ఎమ్మెల్యే వికారాబాద్ జిల్లా బీఆర్ఎస్ పార్టీ అధ్యక్షులు డాక్టర్ ఆనంద్ ఆధ్వర్యంలో రాస్తారోకో నిర్వహించారు. ఎంఆర్పీ పెట్రోల్ పంపు నుంచి ఎన్టీఆర్ చౌరస్తా వరకు ర్యాలీ నిర్వహించిన బీఆర్ఎస్ శ్రేణులు అనంతరం ఆందోళన చేపట్టారు. ప్రజా వ్యతిరేక విధానాన్ని అవలంబిస్తున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి రైతులే గుణపాఠం చెప్తారని మాజీ ఎమ్మెల్యే ఆనంద్ అన్నారు. మీరు ఏదో తూతు మంత్రంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఎవరికో ఒకరికి 2 లక్షల రుణమాఫీ చేసి అదే మరి సినిమా చూపిస్తే రైతులకు ఎవరికి అయింది ఎవరికి కాలేదో తగిన గుణపాఠం సర్పంచ్ ఎలక్షన్లోనే మీకు చెప్తారు. ఎందుకంటే కేసీఆర్ గారు 10 సంవత్సరాలలో ఏ రైతును కూడా కన్నీరు కార్చకుండా కాపాడుకున్నటువంటి ముఖ్యమంత్రి అంటే కేసీఆర్ గారు. ఆయన చేసిన దాంట్లో మీరు పైసా కూడా చేస్తలేరని కూడా ప్రజలకు అర్థమైంది. మరి మీరు రుణమాఫీ 2 లక్షలు అన్నప్పుడు మరి ఐటీ కట్టిన వాళ్ళకు, తెల్ల రేషన్ కార్డు లేని వాళ్ళకు అట్లేమన్నా ఆంక్షలు ఉంటే ముందే చెప్పాల్సింది మీరు. మరి ఇప్పుడు అన్నీ అయినాక నీకు రేషన్ కార్డు లేదు, నువ్వు ఐటీ కడుతున్నావు, కేవలం నాకు ఒక 36,000 రూపాయలు రుణం తీసుకుంటే 36,000 రూపాయలే రుణమాఫీ కాలే, నువ్వు 2 లక్షల రుణమాఫీ ఎక్కడ చేసినావని నేను అడుగుతా ఉన్నా. నా పేరు మీదనే 36,000 రూపాయలు లోన్ తీసుకుంటే రుణం మాఫీ కాలేదు. అలాంటి రైతులకు, పేద రైతులు ఎంతోమంది ఉన్నారు. ఇక్కడ వచ్చిన వాళ్ళందరూ కూడా స్వచ్ఛందంగా ఎకరం ఉన్న రైతులు తప్ప మరి మేము ఏదో రాజకీయం చేస్తలే. ఎందుకంటే కేసీఆర్ గారు కంటికి రెప్పలా కాపాడుకున్నటువంటి నాయకుడు అని రైతులకు అర్థమైంది. తగిన రోజులలో రేవంత్ రెడ్డి గారికి గుణపాఠం చెప్పడం ఖాయం. మీ ప్రభుత్వాన్ని గద్దె దించేది ఖాయం. రైతు ఏడ్చిన రాష్ట్రం ఉండదని కూడా మీరు